మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం 35వ వచనంలో ఉన్నాం. ఇందులో గడిచిన దినంలో మనం కయీను గారి కోసం, హేబెల్ గారి కోసం మంచి విషయాలు నేర్చుకోవటం జరిగింది. ఈ 35వ వచనంలో రెండవ విషయం దానిలోనికి మనం ప్రవేశించబోతున్నాం. అదే దేవాలయానికి, బలిపీఠానికి మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తం వరకు నీతిమంతుల రక్తమంతా మీ మీదికి వస్తుంది. యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఈ మాట మనం చాలా లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించాల్సిందే. ఎందుకంటే హేబెలు గారు ఎప్పటివాడు? ఆయన్ను చంపింది కయీనైతే వీళ్ళకు ఎందుకు వస్తుంది ఆ రక్తం? వీళ్ళ మీదకి ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనకు అర్థమైతే ఇందులో మన వాటా కూడా ఎంత వస్తుంది, ఏముంటుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇది తెలుసుకోవడానికి ముందు మనం కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. బైబిల్‌లో హత్య గావించబడిన తొలి నీతిమంతుడిగా హేబెల్ గారని చెప్పబడింది. కొత్త నిబంధనలోకి వస్తే హత్య గావించబడిన హతసాక్షి అయినటువంటి తొలి విశ్వాసి ఎవరు? తొలి విశ్వాసి ఎవరండి? హేబెల్ గారు. ఎవరమ్మా? హేబెల్ గారండి. కొత్త నిబంధనలు అక్క. కొత్త నిబంధనలో స్టెఫెన్ గారు తొలి విశ్వాసి. స్టెఫెన్ గారు తర్వాత తొలి అపోస్తలుడిగా హతసాక్షి అయినటువంటి వ్యక్తి యాకోబు గారు. ఆయన ఖడ్గముతో చంపబడ్డాడు అనేది మనం అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము ప్రారంభంలో కనబడుతుంది. ఇలా చంపబడినటువంటి వారికి లెక్కలేదు. అసలు పేర్లు మాత్రం కొన్ని ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి కానీ చాలా వధ జరిగింది. మొదటి శతాబ్ద కాలంలో సంఘానికి గొప్ప హింస కలగటం, మతోన్మాదుల్లాగా వ్యవహరించినటువంటి వాళ్ళలో మనం ప్రధానంగా పౌలు గారు మారుమనసు పొందక ముందు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల మధ్య ఆయన సంఘాన్ని అపరిమితంగా హింసిస్తూ ఉండేవాడు. ఎంతమందిని బెదిరించాడు, ఎంతమందిని హత్య చేశాడు, దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టాడు. చాలా మందిని చంపేటప్పుడు కూడా సాక్షిగా ఉన్నాడు పౌలు గారు మారుమనసు పొందకుండా. ఇలా ఎన్నో రకాలైనటువంటి హింసలు నాటి నుండి నేటి వరకు దేవుని పిల్లల మధ్య జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ బరకీయ కుమారుడకు జకర్యా రక్తం అని అంటారు. అంటే మనకు ఇక్కడ ప్రారంభం చెప్తున్నట్టు, అంటే తొలి హతసాక్షిగా, తొలి నీతిమంతుడిగా ఉన్నటువంటి హేబెల్ గారి గురించి చెప్తూ ఆ కాలానికి యేసు ప్రభుల వారు మాటలాడే సమయానికి బరకీయ కుమారుడకు జకర్యా అని రాయబడింది. ఇప్పుడు మనకు ఇది చూసినప్పుడు మనకి ఏ అర్థం అవ్వాలంటే, వాస్తవంగా ఈ సందర్భం దినవృత్తాంతం 2వ గ్రంథం ఒకసారి అక్కడికి వద్దాం. మనం 24వ అధ్యాయము 20వ వచనం నుండి కనబడుతుంది. దినవృత్తాంతం 2వ గ్రంథం 24వ అధ్యాయము 20వ వచనం నుండి చూడగలిగితే నేను చదువుతున్నాను, చూడండి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి కనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అని. అందుకు వారు అతని మీద కుట్ర చేసి
రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. దేవాలయానికి బలిపీఠమునకు మధ్య అని అంటాడు కదా యేసు ప్రభుల వారు. ఇక్కడ కూడా యెహోవా మందిరపు ఆవరణ అంటే ఎక్కడ ఎక్కడ దొరుకుతున్నది? యెహోవా మందిరపు ఆవరణ అంటే దేవాలయానికి బలిపీఠానికి మధ్య ఉన్నటువంటి స్థలం అది. ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అనెను. క్లారిటీగా ఈ యెహోయాదా అనేటటువంటి ఆయన నిజంగా రాజుకు చాలా మేలు చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో మెలకువలు నేర్పిస్తాడు. భక్తి జీవితాన్ని కలిగి ఉంటాడు. అతన్ని కాపాడతాడు చాలా సందర్భాల్లో. కానీ యెహోయాదా కుమారుడైనటువంటి జకర్యా గారిని మాత్రం జనులు చంపించేటటువంటి పరిస్థితి తీసుకొనొస్తాడు. సో, దీన్ని బట్టి మనం ఆలోచించగలిగితే మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి విషయాలు. జకర్యా గారు కూడా చనిపోయేటప్పుడు దేవుడు దీన్ని విచారించునుగాక అని అంటాడు. దేవుడు దీన్ని విచారిస్తాడు. విచారణలోనికి తీసుకొనొస్తాడు. దీన్ని దృష్టించి విచారణలోకి తెస్తాడు. ఈ మాట ఎందుకు చెప్పాల్సొచ్చింది ఈయన అనేది మనకు చరిత్రలో తెలియాలి. మొట్టమొదటి విషయం. ఈ అపరాధం, రక్తాపరాధం అనేటటువంటి భావన చాలా మందిలో కనబడుతుంది. చరిత్రలో కొంతమందిలో వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి, వాళ్ళు చేసినటువంటి పాతకాలను బట్టి, పాపాలను బట్టి చాలా సందర్భాల్లో ఈ విషయాలన్నీ కనబడతాయి. ఉదాహరణకి రూబేన్ గారు యోసేపు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యోసేపు గారు అని తెలియక యోసేపు గారు వాళ్ళందరినీ చెరసాల్లో వేయించటం, అన్నయ్యలు ధాన్యం కోసం వచ్చినప్పుడు అప్పుడు మాట అంటాడు ఆయన రూబేన్ గారు. ఏమనంటే అంటే చరిత్రలో ఈ భావన అందరి మధ్య అది వేళ్ళూనుకుపోయింది. ఏమిటి ఆ భావన అనేది ఒకసారి చూద్దాం. 42వ అధ్యాయం ఆదికాండము 42వ అధ్యాయంలో 22వ వచనం చూద్దామండి. 22వ వచనం. 22వ వచనంలో రూబేన్ గారు మాట్లాడుతున్నారు చూడండి. చదవండి. మరియు మరియు రూబేను రూబేను ఈ చిన్నవాని ఎడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? ఆయనను మీరు వినరైతిరి కనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చెను. రూబేన్ గారు మాట్లాడుతూ చెప్తున్నాడు. ఈ చిన్నోడిని అంటే ఎవరిని? యోసేపు గారు. వీడికి ఏం చేయొద్దు అని నేను మీతో చెప్పాను కదా, మీరు వినలేదు. అందుకే వాడిని చంపించిన అంటే ఆయన చనిపోయాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకనంటే అలాంటి పరిస్థితుల మధ్య వదిలేయటం అనేది ఒక మాటలో చెప్పాలంటే ఒక పసిబిడ్డ, ఒక టీనేజర్ అతను. ఒక టీనేజర్‌గా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రీతిగా మరి అమ్మేయటం, చేసేయటం వల్ల వాళ్ళు ఏమైనా చేసుంటారు. ఏమైనా చేయటానికి అవకాశం ఉంది. వీడు కూడా తట్టుకోలేక ఆ వెట్టికో లేకపోతే ఆ చిత్రహింసలకు చనిపోయి ఉంటాడన్నటువంటి ఆలోచనలు వీళ్ళు కూడా చేయటం. అంటే యాకోబు గారు అలాగే అనుకున్నాడు. చచ్చిపోయాడు నా కొడుకు, దుష్టమృగం చీల్చేసింది. అన్నయ్యలు 10 మంది అనుకున్నారు చచ్చిపోయాడు. వీడిని చంపినటువంటి పాపం ఏదైతే ఉందో, ఈ అపరాధం ఏదైతే ఉందో అది వెన్నాడుతోంది. పాములు పగబడతాయని అంటారే, నేను దాని గురించి లాస్ట్ సండే శంకరాపురం చర్చ్ బిల్డింగ్‌లో మాట్లాడాను. పాము కాదు పగబట్టేది, పాపం పగపడతది. మనిషిని వెన్నాడేది చేసిన పాపం. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. చేసిన పాపం మమ్మల్ని ఈ విధంగా వెంటాడుతోంది అని. అది 100% కరెక్ట్. పాపం వెంటాడుతుంది మనిషిని.
ఇదిగో ఈ భావన ఎందుకు వచ్చింది ఇలాంటి వాళ్ళందరికీ అంటే, దేవుడు జలప్రళయం తర్వాత నోహు గారితో మాట్లాడుతూ ఓ మాట మాట్లాడాడు. ఏమనంటే ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనం 5వ వచనం 6వ వచనం నేను చదువుతాను చూడండి. మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ రక్తాన్ని గురించి విచారణ చేస్తాను, నరులను కూడా విచారణ చేస్తాను, ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేస్తాను. ఒక వ్యక్తి ప్రాణాన్ని గురించి మనల్ని ఎందుకు విచారణ చేస్తాడు అంటే, ఎవరైతే ఆ ప్రాణాన్ని తీసేశారో, ఎవరైతే ఆ రక్తాన్ని ఒలికించారో వారిని ఖచ్చితంగా విచారణ చేస్తారు. అంటే ఒక వ్యక్తి చనిపోవటానికి, అర్ధాంతరంగా ఈ లోకయాత్ర ముగించటానికి, నాశనమైపోవటానికి మనం కారణమైతే అది ఎప్పటికీ సమస్య పోదు. ఎందుకనంటే నేను దిగుతాను రంగంలోకి అన్నాడు దేవుడు. అన్యాయం, దుర్మార్గం జరుగుతున్న ప్రతిసారి దేవుడు మన చరిత్రలో కనబడుతుంది. పాత నిబంధన, కొత్త నిబంధనలో కూడా లేదనుకోకండి. ఆయన లేకుండా ఏం పోలే. పాత నిబంధనలో దేవుడు ఆయన్ని, కొత్త నిబంధనలో కూడా దేవుడు ఆయన. కాకపోతే అక్కడ జరిగినటువంటి సందర్భాల్లో చాలా ర్యాపిడ్‌గా, తొందరగా దేవుడు రియాక్షన్ ఇచ్చేటట్లుగా ప్రతిఫలం చూపించినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ కొత్త నిబంధనలో దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఆ దీర్ఘశాంతం కూడా దానికి కూడా ఫుల్ స్టాప్ పడే రోజొస్తుంది కదా! కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడు చెప్పాడు, రక్తం చిందిస్తున్నటువంటి వ్యక్తులను నేను వదిలిపెట్టను, నేను విచారణ చేస్తా. మరి వాడిని ఏ విధంగా ప్రాయశ్చిత్తం కలుగుతుందంటే, ఎవరైతే చంపేశారో వాడిని చంపేయాలి. ఈరోజు మనకు చట్టాలు, ఇండియన్ పీనల్ కోడ్‌లో చట్టాలు, ఒకరిని చంపేసినందుకు గాను అతనికి మరణదండన విధించబడాలి. ఈ చట్టం దేవుడు నోహు గారి కాలంలోనే తీసుకొనొచ్చాడు. నరుని చంపేటటువంటి వ్యక్తులను చంపేయాలి. ఎందుకంటే ఒక మనిషిని చంపేటటువంటి స్థితికి వచ్చిన వాడు అలవాటు పడతాడట ఇక. అందుకే మీరు గమనించండి, ఒక హత్య చేసిన వాడు భూమి మీద ఏదో కొన్ని కారణాల వల్ల బతికే ఉన్నాడు అనుకోండి, వాడు అంతటి తాగిపోడు. అలా ఇంకా చేసుకుంటూనే పోతాడు. ఎందుకనంటే లోకంలో బరితెగించిన వాళ్ళకి ఒక సామెత ఉంది. అదేంటంటే, ఒక్కడిని చంపినా అదే శిక్షట, 1000 మందిని చంపినా అదే శిక్షట. కాబట్టి శిక్ష అనేది ఎలాగో పడుతుంది కదా, కాబట్టి మనం చేసేదేమో చేసేద్దాం అనేటువంటి పరిస్థితి. మనలో కూడా గమనించండి, బ్యాడ్ నేమ్ వచ్చిందనుకోండి, ఏదో ఒక చిన్న కారణానికి, ఎట్లాగో బ్యాడ్ నేమ్ వచ్చింది కదా, ఏం చేద్దాం అనుకుంటాం మనం, మిగతావన్నీ కూడా పాపాలన్నీ కంప్లీట్ చేసేద్దాం. ఎందుకంటే ఎలాగో బ్యాడ్ నేమ్ వచ్చేసింది కాబట్టి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ బ్యాడ్ నేమ్ వచ్చినప్పుడు ఇంక మిగతావి చేసినా చేయకపోయినా ఇబ్బంది లేదు అన్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. సో అందుకే ఏం చేస్తారంటే, అలా చంపేసినటువంటి వారిని బతకనీయకుండా చేయాలన్నటువంటిది దేవుడి ఆలోచన. ఆ నోహు గారి కాలంలో నుంచి దేవుడు చెప్పినటువంటి ఈ మాటలు చరిత్రలో అలా వన్ బై వన్ కంటిన్యూ తరం నుంచి తరానికి చెప్పబడుతూనే, నేర్పించబడుతూనే, అందించబడుతూనే ఉన్నాయి. అందుకే వాడి అపరాధం, రక్తాపరాధం మన మీద పనిచేస్తుంది. మనం అందుకే ఇంత సంకటంలోకి వెళ్ళిపోయాం, చెరసాల పడిపోయాము, దేశంలో ఈ రాజు చేతుల్లో పడ్డాం అన్నటువంటి ఆలోచనలోకి
రూబేన్ గారు రావటం జరిగింది. అంటే చాలా మంచిదండి. అది అది చాలా అవసరం. ఎవరైనా మనం ఆహ్, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక భావనొస్తది మనిషికి. ఏమనంటే, ఎవరికి ఏమి అన్యాయం చేశామో మనం ఇంత బాధలు అనుభవిస్తున్నాం. ఏవండి? అలా అలాంటి భావన ఎవరికైతే వస్తుందోనండి వాళ్ళు చాలా బాగుపడతారండి. ఆ లక్షణం ఎవరిలైతే ఉంటదో వాళ్ళు చాలా బాగుపడతారు. ఏ పాపం చేశామో ఎవరికి అన్యాయం చేశామో, మనం ఈ కష్టాల్లో ఉన్నాం. అంటే అది నిజంగా చేశామో లేదో తర్వాత సంగతి. కానీ మనలో ఏ భావనొచ్చింది? ఆ పశ్చాత్తాపం వచ్చేసింది. ఆ పశ్చాత్తాపం వచ్చేయటం అనేది చాలా మంచిదండి. కానీ అనుకునేవాళ్ళు చాలా తక్కువండి. అలాంటి భావన ఆలోచన చేసేవాళ్ళు చాలా తక్కువ. మనం ఏమనుకుంటామంటే కష్టాలొచ్చినప్పుడు, నా అంత మంచోళ్ళెవరు లేరే, నా అంత శ్రేష్ఠులెవరు లేరే, నా అంత నమ్మకస్తులెవరు లేరే, నా అంత సమర్థులెవరు లేరే, మా అంత సహకారం అందించే పెద్దోళ్ళు లేరే, మా అంత నీతిమంతులెవరు లేరే, అయినా మాకెందుకు వస్తున్నాయి ఇట్లాంటివి అనే ఆలోచనలే ఉంటాయి కానీ నేను ఏ పాపం చేశానో ఈ పరిస్థితులొచ్చాయి అన్నటువంటి ఆలోచన ఎక్కువ మందికి రాదండి. కానీ ఆ భావజాలం రావటం చాలా మంచిది. మరొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ముఖ్యంగా ఈ జకర్యా గారి కోసం ఆలోచన చేయాలి. మనకి ఈ దినవృత్తాంతం రెండో గ్రంథం 24 అధ్యాయంలో యెహోయాదా కుమారుడు అని రాయబడింది జకర్యా గారి కోసం. కానీ యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఆ ఇన్సిడెంట్ బలిపీఠానికి, దేవాలయానికి మధ్య మీరు చంపారు అంటే వాళ్ళెప్పుడు చంపారండి? ఎప్పుడు చంపారసలు? అప్పుడు ఆ శాస్త్రుల పరిశీలు ఆ ఇన్సిడెంట్‌లో ఉన్నారంటే లేరు. అయినా మీ మీదకొస్తాను. హేబెల్ గారిని చంపబడిన సమయంలో వాళ్ళు లేరు. అలాగే నీతిమంతుల రక్తమంతా మీకొస్తదంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దగ్గరికి సత్యం రావటానికి ఎంతమందైతే కష్టపడ్డారో, బలైపోయారో వాళ్ళందరూ మనం బాగుపడ్డానికి సద్వినియోగం చేసుకోకపోతే ఇచ్చిన అవకాశాలన్నిటిని, వీళ్ళందరి రక్తాలకు మనం జవాబుదారవుతాం. అర్థం కాని ఒక మాట చెప్తాను. ఈరోజు మనం భూమి మీదకి రావటానికి కష్టపడ్డోళ్ళున్నారు. తల్లిదండ్రుల రూపంలో. మనం ఎదగటానికి కష్టపడినటువంటి వాళ్ళున్నారు. తోబుట్టువులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు. మనం రక్షణ పొందటానికి కారకులైనటువంటి వాళ్ళున్నారు. వాళ్ళ ఆత్మీయులు. రక్షణలో ఎదగటానికి కారకులైనటువంటి వాళ్ళున్నారు. వాళ్ళు సంఘం, సహవాసము, సేవకులు. వీళ్ళందరికంటే ఇది భూమి మీద పరిస్థితి. మనం ఇంక భౌతికంగా ఎదగటానికి సంబంధించి ఆహారాన్ని పండించిన వాడు ఒకడు, బట్టలు నేసిన వాడు ఒకడు, చదువులు చెప్పిన వాళ్ళొకరు, ఉపాధి కల్పించిన వారు ఒకరు, మన కొరకు ప్రార్థిస్తున్న వారు కొందరు. ఇలా ఎంతమంది సేవలు. పరలోకంలో దేవుడు ఉన్నతమైన లోకంలో, ప్రశాంతమైన లోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన గూడా మన గురించి చింతిస్తూ యేసు ప్రభుల వారు ఈ ఈ భూలోక యాత్రను ముగించుకొని పోయిన తర్వాత గూడా నిరంతరం మన కోసం దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తూ, మన కోసం స్థలాలు సిద్ధపరుస్తూ, ఆయన అక్కడ బిజీగా ఉన్న పరిస్థితి. భూమి మీదకొచ్చి పరిశుద్ధాత్ముడు ఎన్నో కష్టాలు ఇప్పటికీ పడుతున్నటువంటి పరిస్థితులు. ఇంత ఎవరి కోసం అనంటే, మనం అందరం శ్రేష్ఠులవ్వటం కోసం, మరింత నీతిమంతులవ్వటం కోసం, మరింత భక్తులవ్వటం కోసం, మరింత పనిని తుదముట్టించుట కోసం దేవుడిచ్చినటువంటి అవకాశం. ఇవి సద్వినియోగపరచుకోకపోతే, ఆ విధంగా వాటన్నిటి సేవలను సద్వినియోగం చేసుకుంటూ మనం వృద్ధిలోనికి రాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, వీళ్ళందరి రక్తం గూడా మన మీదకొస్తుంది. శాస్త్రులు, పరిసయ్యుల మీదకే కాదు. వాళ్ళు గూడా ఎందుకంటే, దేవుని సంకల్పాన్నే నిరాకరించిన వాళ్ళు. వాళ్ళని వాళ్ళు కఠినపరుచుకున్నటువంటి వాళ్ళు. కళ్ళ ముందు లోకరక్షకుడు, సృష్టికర్తే వచ్చి తన జీవితాన్ని పరిచి, సత్యవాక్కుల్ని తెలియపరిచి, వాళ్ళ మనోనేతాలు వెలిగించి, ఎంత అద్భుతమైనటువంటి రీతిలో సంచరించి సేవ చేసినా గూడా
నమ్మనటువంటి వాళ్ళు. అంటే నమ్మని వాళ్ళకి ఆఖరికి ఈ రక్తాపరాధం ఉంటుంది మరొకండి. మనకు కూడా దానిలో పాలిభాగం ఉంది. అయితే దాన్ని తెలుసుకోవటానికి ముందు ఇంతకు ఈ జకర్యా గారి విషయంలో మనం గమనించగలిగితే మనకెక్కడొస్తదంటే బరక్యా అనేది బరకీయ కుమారుడు అన్నటువంటి పదం లేదు మనకి. అనేటటువంటిది ఒకటి ఆలోచన చేస్తాం ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ యెహోయాదా కుమారుడు. కానీ బరకీయ కుమారుడు ఎవరు అనేటువంటి విషయం మనం జకర్యా గ్రంథంలో చూస్తే అక్కడ జకర్యా గారే కనపడతారు. అంటే జకర్యాలు ఇక్కడ దినవృత్తాంతం 2వ గ్రంథం 24వ అధ్యాయంలో చెప్పబడినటువంటి జకర్యా గారు వేరు. ఈ జకర్యా గ్రంథంలో రాయబడినటువంటి ఒకసారి చూద్దాం. జకర్యా గ్రంథం మొదటి అధ్యాయము ప్రారంభ వచనం. అందులో ఏమనుంది చూడండి. చదవండి అప్పుడు. యూదా రాజగు ఆమోసు కుమారుడైన యెషయి దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా జఫన్యా గ్రంథం చదువుతున్నారు అక్క. నేను జకర్యా కదా చదవమంది. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్త బెరాక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్ష సెలవిచ్చిన ఏమనగా, గమనించండి ఏముంది. జకర్యా ఎవరి కుమారుడటండి? బెరక్యా అని ఉంది. కానీ మత్తయి సువార్త 23వ అధ్యాయంకి వచ్చేసరికి బరకీయా అని ఉంది. బరకీయా బెరక్యా రెండు ఒకటే, వేరే పేర్లు కాదు. కాకపోతే కొన్ని కాలగర్భాల్లో కాలక్రమేణా మా రూపురేఖలు కొన్ని పేర్లు మారిపోతూ ఉంటాయి. జమ్మల మడుగు అనేటటువంటి పేరుని జమడక్ అంటూ ఉంటారు. ఎవరన్నా విన్నారో లేదో తెలియదు కానీ జమడక్ అని బస్సులో వీళ్ళు వెహికల్స్లో తీసుకెళ్లే వాళ్ళు అంటూ ఉంటారు. ఇదేమి జమడక్ అని నేను అనుకుంటాను. జమడక్ అంటే జమ్మల మడుగట. దాన్ని షార్ట్ కట్లో అలా పిలిచి అలా మార్చేసుకున్నారు. అట్లనే ఈ నిన్నటి దినాన బాప్తిస్మ కార్యక్రమం ప్లస్ బర్త్డే ఫంక్షన్ ప్లస్ సేవకుల సదస్సు అని మనకు శ్రీకాళహస్తి దగ్గర కేవీబీ పురం అనేటటువంటి ఊరు. కేవీబీ పురం మధ్యలో వి తీసేస్తారండి. కేబీపురం అంటున్నారు. ఎందుకనంటే అది మధ్యలో ఉన్నటువంటి ఆ వి అనేది ఆ పలకనట్లు అవసరం ఉండి లేనట్టుగా ఉంటుంది. ఇప్పుడు కేబీపురం అన్నట్టుగా మారిపోయింది. అంటే కొన్ని పేర్లు ఏమైపోతాయంటే ఈ బెరక్యా అనేటటువంటి పేరు ఏమైందంటే బరకియా అనేటటువంటి పేరుగా మారింది. కాబట్టి ఇక్కడ పేర్లేమో జకర్యా గ్రంథంతో మ్యాచ్ అవుతున్నాయి. కానీ ఇన్సిడెంట్ ఏమో యెహోయాదా కుమారుడు దగ్గర మ్యాచ్ అవుతుంది, జరుగుతుంది. మరి దీన్ని ఎలా మనం ఛేదించాలంటే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఈ బరకీయ అనేటటువంటి వ్యక్తి, ఎందుకంటే పేర్లు పాత నిబంధనలో కొత్త నిబంధనలో యూదుల మధ్య రకరకాలైనటువంటి పేర్లు. మనకైతే ముద్దు పేరు, అడ్డు పేరు, ఈ గ్రంథస్థం చేయబడినటువంటి లిటరల్గా ఉండేటువంటి పేర్లు రకరకాలు మనకున్నట్టు వాళ్ళకు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పితరుడిని బట్టి ఒక గొప్ప పితరుడు ఎవరైనా ఉంటే ఆ పితరుడికి కూడా కుమారులే, అంటే వారసుడు కుమారుడు అనబడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభుని ఏమని పిలిచారండి చాలా మంది? దావీదు కుమారుడు అన్నాడు. దావీదు కుమారుడు అంటే డైరెక్ట్ గా దావీదు గారికి వెంటనే పుట్టినటువంటి కుమారుడని కాదు. శారీరకంగా దావీదు గారి వంశం, ఆ వంశం అంతట్లో కూడా ఫేమస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరిట దావీదు కుమారుడు అని వచ్చింది. అయితే
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జకర్యా అనేటటువంటి ఆయనకు తన పితరులలో ఈ బరకియా అనేటువంటి పేరు కలిగిన వ్యక్తి, ఈ జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి జకర్యా గారికి తండ్రి పేరు జకర్యా అని ఉండొచ్చు. యాకోబు అనే పేరు ఎక్కడుంది? ఇస్రాయల్ అబ్రహాం గారి మనవడికి మాత్రమే ఉందా? ఎంతో మందికి ఉంది కదండి పేర్లు. అలాగే ఈ బరకియా అనేటటువంటి పేరు కూడా పితరుడిది అయి ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ వంశంలో ఎలాగైతే దావీదు గారు ఎలా ఫేమస్ పర్సన్ అయ్యారో ఆయనను బట్టి వాళ్ళ పేరు అలా వచ్చిందో అట్లాగే ఈ జకర్యా అనేటువంటి ఆయన యొక్క పితరుడు అవి ఉండడానికి అవకాశం ఉంది అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. అంటే తండ్రి, భౌతికంగా ఉన్నటువంటి తండ్రి వెంటనే ఉన్నటువంటి ఆయన యెహోయాదానే కావచ్చు, కానీ వాళ్ళ పితరుడు బరకియా గారు అయి ఉండడానికి అవకాశం. సో ఇలాంటి పరిస్థితుల మధ్య మనం మొత్తానికైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఎవరో బైబిల్ తప్పుపట్టాలనుకున్నటువంటి వాడికి మనం ఆన్సర్ చేసే క్రమంలో చెప్పుకోవాల్సిందే తప్ప, దానికంటే మనం మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకునే ప్రధానమైన విషయం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రక్తాపరాధుల జాబితాలు మనం కూడా వస్తాము. దీనికి సంబంధించి కొన్ని విషయాలు చూద్దాం మనకు అర్థం కావటానికి. అంటే ఈ ఎవరి కొడుకు అని చెప్పేటటువంటిది పెద్ద ప్రాముఖ్యమైనది కాదు అని అనుకున్నాడేమో మొత్తానికి లూకా గారు కూడా దీని గురించి ప్రస్తావన చేస్తూ మాట చెప్పాడు. ఎందుకంటే అది ఎంత ముఖ్యమో ఎంత ముఖ్యం కాదు అన్నటువంటి విషయం మనం చూద్దాం. లూకాసు వార్త ఇది చూసిన తర్వాత మనం వెళ్దాము. 11వ అధ్యాయము 51వ వచనం చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 51వ వచనంలో కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకరయ రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తం నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. గమనించండి, నాన్న పేరు ఉందండి? జకరయ్య గారి నాన్న పేరు ఇక్కడ లేదు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ముఖ్యం, దాంట్లో పాలు పంపులు పొందినటువంటి పరిస్థితి ముఖ్యం, దాని పర్యవసానం ముఖ్యం. అందుకే ఒక చోట ప్రస్తావించి మరో చోట ప్రస్తావించడం అనేది జరగలేదు. 2 చోట్ల ప్రస్తావించబడింది ముఖ్యమైనది అని అర్థం. ఓకే, రైట్. ఇప్పుడు పాత నిబంధనలో రక్తాపరాధులకు సంబంధించినటువంటి కొన్ని శ్రేష్టమైన సంగతులు మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథంలోకి వెళ్ళిపోదాం అండి. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 12వ వచనం. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. 9వ అధ్యాయం 12వ వచనంలో ఆయన రక్తాపరాధమును కూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొర్రను ఆయన మరువడు. అంటే బాధపడినటువంటి వారిని ఎవరైతే ఉన్నారో, పడినటువంటి వారు వారిని జ్ఞాపకం చేసుకుంటాడట, వాళ్ళ మరణం వింటాడట దేవుడు. కాబట్టి నీతిమంతుడికి ఎంత గొప్ప శక్తి ఉంటుంది అంటేనండి, వాళ్ళు ఏం భౌతికంగా ఎవరి మీద అంటే వాళ్ళు తిరిగి హాని చేయలేకపోయినా, ప్రతిఘటించలేకపోయినా, ప్రాణాలు పోగొట్టుకున్నా, ఏం చేసుకున్నా దాన్ని దేవుడు జాగ్రత్తగా చూస్తాడట. అదే చెప్తున్నాడు, దేవుడు విచారణ చేస్తాడు. రక్తాపరాధమును గురించి విచారణ చేసేటప్పుడు ఎవరైతే బాధపరచబడ్డారో వారిని జ్ఞాపకం చేసుకుంటాడు, ఆ మరణం మరువడు.
హేబెల్ మొరపెట్టినప్పుడు మర్చిపోయాడు దేవుడు. హేబెల్ గారు మొరపెట్టినప్పుడు దేవుడు మర్చిపోలేదు. అట్లాగే ఆ రోజు జకర్యా గారు కూడా చెప్తూ దేవుడు విచారిస్తాడు అని చెప్పినటువంటి మాట విషయంలో కూడా వాళ్ళకి శిక్షలు వచ్చేసాయి. అలాగా ఎవరైతే బాధపరచబడుతూ ఉంటారో వాళ్ళను దేవుడు మరువడు, వాళ్ళకు న్యాయం తీరుస్తాడు అనేటువంటి విషయం ఈయన గ్రంథకర్త కీర్తనాకారుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి, దావీదు గారి కీర్తన అండి ఇది. దావీదు గారు రాసిన కీర్తన. మరికొన్ని విషయాలు కూడా చూద్దాం ఇదే కీర్తన గ్రంథంలో. 55వ కీర్తన 23వ వచనం. 55వ కీర్తన 23వ వచనంలో రాయబడిన మాట. దేవా నాశన నాశన కూపంలో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మికయుంచి ఉన్నాను. అపరాధులు వంచకులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు సగం కాలం బ్రతకరు. అంటే చరిత్రలో వాళ్ళు చూసినటువంటి పరిస్థితి ఎన్నో పరిస్థితులు వాళ్ళు చూశారు. ఎన్నో అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. అందుకే చెప్తున్నారు రక్తాపరాధులు ఎక్కువ కాలం బ్రతకరట, సగము కాలమైన బ్రతకరు. ఎందుకంటే దేవుడు విచారణ చేస్తాడు, దేవుడు యాక్షన్లోకి దిగుతాడు. కాబట్టి వాళ్ళకు తగినటువంటి న్యాయం తీరుస్తాడు. అందుకోసం వీళ్ళు సగం కాలం కూడా బ్రతకడు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అందరం కూడా హేబెల్ గారి రక్తం విషయమే కావచ్చు, లేదా జకర్యా గారి రక్తం విషయం కావచ్చు, అపరాధులము కాము, మనకేమి సంబంధం అని మనం ఒకవేళ అనుకున్నా, ఒకరి రక్తం విషయంలో మాత్రం అపరాధులు కాక తప్పదు, జాగ్రత్త వహించకపోతే. ఎవరి విషయం అని అంటే ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినెనో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. చూడండి, ఏకంగా ఎవరి విషయంలో హేబెలు రక్తము కంటే శ్రేష్టమైనటువంటి రక్తం అని రాయబడింది కదా, మనం చదివాం హెబ్రీ 12వ అధ్యాయంలో. హేబెలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అని రాయబడింది యేసుప్రభువు వారి రక్తం గురించి. అంటే ఆ రక్తం విషయంలో అపరాధులు అవుతామట ఎప్పుడు? అయోగ్యంగా బలను సమీపించినప్పుడు. యోగ్యంగా సమీపిస్తున్నామా అయోగ్యంగా సమీపిస్తున్నామా అనేది ఎలా తెలుసుకోగలం అని అంటే, గుర్తుపెట్టుకోండి, ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాలి అంటారు కదా, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని రొట్టెనిస్తున్నప్పుడు చెప్తారు, అలాగే ద్రాక్ష రసాన్ని ఇచ్చేటప్పుడు చెప్తారు. అంతగా జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటనుకుంటున్నారు? జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటి తెలిసిన వాళ్ళు చెప్పండి అమ్మ. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటి? మరణ సమాధి పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకోవాలి సార్. యేసు ప్రభు మరణ సమాధి పునరుత్థానం జ్ఞాపకం చేసుకోవటం. ఇంకమ్మా, ఇంకా ఎవరైనా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ చూద్దాం. జ్ఞాపకం చేసుకోవటం అంటే చెప్పమ్మా, ఎవరో మాట్లాడుతున్నారు. మన పాపల నిమిత్తం ఆయన మరణించాడు కనుక మనం పాపం చేయకుండా ఉండడమే ఆయన జ్ఞాపకం చేసుకోవడం అన్నా. మంచిదమ్మా, మంచి మాట చెప్పావు. ఇదే 11వ అధ్యాయంలో 2వ వచనం చదవండి, ఒకరు మనకు ఆన్సర్ దొరుకుతుంది. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని
మిమ్మును మెచ్చుకొనుచున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటి? అన్ని విషయాల్లో చెప్పమ్మా. అన్ని విషయాల్లో మనం యేసుప్రభుల వారు ఎలా ఈ భూమి మీద జీవించారో జ్ఞాపకం చేసుకొని మనం కూడా అలా బ్రతకడానికి ట్రై చేయాలన్నా. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవాలి, కట్టడలను. జ్ఞాపకం కాదమ్మా, జ్ఞాపకం కాదు. మీరు బాగా బాగా వచనం చదవండి, మీకు అర్థం అవుతుంది. గైకొనాలని సార్. అప్పగించిన కట్టడలను గైకొనాలి. జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏదైతే మనకు కట్టడలు ఇచ్చారో వాటన్నిటినీ గైకొనాలి, పాటించాలి. ప్రభువును జ్ఞాపకం చేసుకోవటం అంటే ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞను నెరవేర్చాలి అని అర్థం. అదే జ్ఞాపకం చేసుకోవటం. ఇంతకు ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల్లో ముఖ్యంగా ఏమి చెప్పగలిగాడు అని అంటే అక్కడ ఎన్నో సందర్భాలు చెప్తారు. 26వ వచనంలో, మీరు రొట్టెను తిని పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. అంటే యేసు ప్రభు మరణం అందరిలాంటి మరణం కాదు. ఆ మరణపు ఛాయలు మనం అందరం మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఆయన మరణం ఎందుకు జరిగింది, ఆయన ఆయన సమాధి ఏం చెప్తోంది, ఆయన పునరుత్థానం ఏం చాటిస్తోంది, మనం ఏం నేర్చుకోవాలి వాటిలో నుంచి అని లోకానికి చాటగలగాలి. యేసుక్రీస్తు నామమును గురించి చాటాలి, దేవుడి రాజ్యాన్ని గురించి చాటాలి, దేవుడి రాజ్య సువార్తను అనేకులకు చేరువ చేయాలి. ఇందులో మనం ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాలిభాగస్తులు కాలేకపోతే అప్పుడు రక్తాపరాధులం అవుతామనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే పిల్లరా, ఆ రోజు శాస్త్రులు పరిచయులు తప్పించుకోలేకపోయారు. అలాగే జకర్యా గారిని చంపినటువంటి వాళ్ళు తప్పించుకోలేకపోయారు. హేబెల్ గారిని చంపిన వాళ్ళు తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు యేసు ప్రభు రక్త విషయంలో మనం ఉదాసీనంగా ఉంటే, నిర్లక్ష్య వైఖరితో ఉంటే, అభద్రతా భావంతో ఉంటే, నిర్లక్ష్యంగా ఉండగలిగితే, అజాగ్రత్తగా ఉండగలిగితే తప్పనిసరిగా యేసు ప్రభు రక్తం విషయంలో కూడా మనం అపరాధులం అవుతాము. కాబట్టి అటువంటి రక్తాపరాధం మన మీదకి రాకుండా మనం జాగ్రత్త వహించాలంటే ప్రభు ఏ ఆజ్ఞలైతే మనం పాటించమని చెప్పాడు, ఏదైతే వదిలేయమని చెప్పాడు, ఏదైతే కలిగి ఉండాలని చెప్పాడు, ఇవన్నీ కూడా మనం సంఘంలో నుంచి ఆయన అయిన తర్వాత మనకి ఎన్నో కట్టడలు ఉంటాయి. పాపి రక్షణ విషయంలో ఎన్నో కట్టడలు ఉంటాయి. సంఘంలోనికి చేర్చబడిన వాళ్ళని అభివృద్ధి చెందటంలో మనం చేయాల్సిన పనులు ఉంటాయి. మనకు మనం వ్యక్తిగతంగా అభివృద్ధి చెందగలగాలి, కుటుంబంగా అభివృద్ధి చెందగలగాలి. అలాగే సంఘం ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో సంఘమంతట్లో మనం వృద్ధిలోనికి రావాలి. సమాజానికి ఒక మంచి సాక్షార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే చేయలేకపోతామో అప్పుడు అపరాధం అవుతాం. ఏ రక్తం అయితే మనల్ని పాపాల నుంచి విమోచించి పవిత్రులుగా చేసిందో ఆ రక్తం విషయంలోనే మనం అపరాధం అవుతే ఇక శిక్షే మిగిలి ఉంటుంది. అందుకే ఇలాంటివన్నీ తెలిసి ఒకసారి భక్తుడు అయినటువంటి కీర్తనాకారుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. ఏమని చేస్తున్నాడు చూడండి, మనం కూడా అలాగే చేయాలి. 51వ కీర్తన 14వ వచనం. 51వ కీర్తన 14వ వచనం. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడంటే, యాక్చువల్లీ అక్కడ ఒక రక్తాపరాధంలో ఉన్నాడు. ఏం చేశాడు? దావీదు గారి కీర్తన అండి, 51వ కీర్తన. అర్ధాంతరంగా తన సైన్యంలో నమ్మకస్తుడైనటువంటి సమర్థుడైనటువంటి ఊరియా గారిని చంపించాడు. ఆ రక్తాపరాధం నన్ను వెన్నాడుతోంది తండ్రి. దావీదు గారి యొక్క జీవితంలో ఆయన అనుభవించిన ప్రతి దుర్భర పరిస్థితికి కారణం రక్తాపరాధం. తన కుటుంబం అంతకంతకు అంత ముందు వరకు వర్ధిల్లింది, ప్రబలింది. ఎవరిని కని విని ఎరుగని రీతిలో అంత స్థాయికి ఎదిగిపోయింది దావీదు గారి కుటుంబం. కానీ ఎప్పుడైతే రక్తాపరాధం అయ్యాడు,
ఆ తదుపరి పరిస్థితులు అంత దారుణంగా మారిపోయాయి మనకు చెప్పనక్కర్లేదు. కడుపున పుట్టిన బిడ్డలే కుట్ర చేసి సింహాసనాన్ని లాగేసుకోవాలని, దావీదు గారిని చంపేయాలని, ఆహ్, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఆహ్, ఒక దీన పరిస్థితుల్లో, ఒక అభద్రతా భావంలో, ఒక చేతగాని వాడిలాగా, ఒక బలహీనుడిలాగా పరాక్రమశాలి పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి. కుటుంబం చిన్నాభిన్నమైపోయినటువంటి పరిస్థితి. కళ్ళ ముందే ఆయన బతికుండగానే కొడుకులు చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఇన్ని పరిస్థితులకు కారణం ఆయన చేసిన రక్తాపరాధం. ఒక నీతిమంతుని మరణానికి కారణమైతే దేవుడు ఎవ్వరిని వదిలిపెట్టడు. కాబట్టి ఈరోజు మన కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, మనం భక్తిలో ఎదగడానికి, దేవుడికి చేరువవటానికి, ఆత్మీయతలో పరిపూర్ణ దశలోనికి రావటానికి ఎంతమందైతే మన కోసం కష్టపడుతున్నారో, వాళ్ళ సేవలను సద్వినియోగం చేసుకోలేకపోతే వాళ్ళ రక్తాపరాధం మన మీద ఉంటుంది. యేసు ప్రభు రక్తాపరాధంతో సహా. కాబట్టి దయచేసి ఎవరైతే మనం ఆత్మీయంగా బలపడాలని, ఎదగాలని, ఇంకా రక్షణలో ముందుకు సాగాలని కష్టపడుతున్నారో వారి మొర చాలా బలంగా ఉంటుంది పిల్లలు. అది మిమ్మల్ని బెదిరించటానికి చెప్తున్న మాట కాదు. చరిత్రలో జరుగుతున్న సజీవ సాక్ష్యం అది. అందుకే ఇప్పటిదాకా నా జీవితంలో ఎంతమంది అయితే నేను ఎదగటానికి కష్టపడుతున్నారో వాళ్ళందరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలన్నటువంటి ఆలోచన ఎక్కువ ఈ మధ్యకాలంలో నాకు. మీరందరూ దాంట్లో ఉన్నారు. నా కోసం ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నాతో పాటు కలిసి ఈ సేవలో మీ సమయాన్ని ఇచ్చేవాళ్ళు, తలాంతులను ఇచ్చేవాళ్ళు, సంపాదనలు ఇచ్చేవాళ్ళు, భారంగా ప్రార్థన చేసేవాళ్ళు, కలిసి సాగేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఆరోగ్యంగా ఉండాలని, ఆయుష్తో ఉండాలని, అనేక చోట్లకి సేవ నిమిత్తం వెళ్ళాలని, నేను నా కుటుంబం చల్లగా ఉండాలని ప్రార్థన చేసేవాళ్ళు, దానికి తగ్గట్టుగా ప్రయత్నించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా దేవుడు, నా కన్న తండ్రి, అలాగే నేను ఆత్మీయంగా నా దేవునిలోనికి రావటానికి కష్టపడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండని పరిస్థితులు, వాళ్ళ మాట వినని పరిస్థితులు ఉండగలిగితే మనం రక్తాపరాధులు అవుతాం. అందుకే జాగ్రత్త పడదాం మనం. యేసు ప్రభుల వారు చెప్పిన మాట అక్షర సత్యం. అది ఎప్పుడు మిస్ అవ్వదు. ఆకాశం భూమి గతించినా కూడా ఆయన మాట గతించదు పిల్లరా. కాబట్టి ఎవరైతే మనం భక్తిగా ముందుకు సాగాలని మన విషయంలో కోరుకుంటున్నారో వాళ్ళని మనం ద్వేషించే పరిస్థితి పెట్టుకోకుండా, వారు మన కోసం సమస్తాన్ని ధారపోయటానికి సిద్ధపడుతున్నారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని, ఎవరికి ఎవరు అన్నటువంటి ఉన్న ఈ ప్రపంచంలో మన కోసం ప్రాకులాడే వాళ్ళు కొందరు ఉన్నారండి. ఎంత గొప్ప సంగతి పిల్లరా. కాబట్టి దయచేసి ఆ రక్తాపరాధంలో వెళ్లకుండా మనం జాగ్రత్త పడదాం. ఆనాటి యూదులకు కూడా దారుణమైన పరిస్థితులు జరిగాయి క్రీస్తు 70లో. ఎందుకు జరిగాయంటే వాళ్ళు కూడా రక్తాపరాధులు అయిపోయారు. దారుణమైన పరిస్థితుల్లో తగలబెట్టబడ్డారు. యూదులకు సంబంధించి చిత్రహింసకు, చిత్రవదలకు గురి చేయబడ్డారు. గర్భిణుల కడుపులు చేల్చబడ్డాయి. ఇదంతా ఎందుకంటే రక్తాపరాధం. ఆ స్థితిలోకి మనం వెళ్లకుండా జాగ్రత్త పడదాం. కాబట్టి ఈ 35, 36 వచనాలు మత్తయి సువార్త 23వ అధ్యాయానికి సంబంధించి 35, 36 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేశాం. 36వ వచనం ఒకసారి చదువుదాం. ఇవన్నీ 23వ అధ్యాయం మత్తయి సువార్తలో 36వ వచనం. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దారుణమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలు యూదులు దెబ్బతినడం జరిగింది. ఎందుకు వాళ్ళ మీద అంత దారుణమైనటువంటి దేవుడి కనుసన్నల్లో ఉన్నటువంటి వాళ్ళు, దేవుడి ప్రజల వైపు కన్నెత్తి చూడాలంటే గడగడ వణికేటటువంటి వాళ్ళు సైతం వచ్చి దాడి చేసి, చంపేసి, ఆస్తులన్నీ తీసుకెళ్ళిపోయి, ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా రక్తపాతాన్ని ఎందుకు సృష్టించారంటే, ఎవరైతే బాగుపడాలని అంత సమస్తాన్ని దారపోశారో వారి శ్రమను వృధా చేశారు. కాబట్టి దానివల్ల అంటే ఎందుకు దేవుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒకటేనండి. నేను ఎన్నోసార్లు చెప్పాను.
దేవుడి తరపున నీతిమంతులు ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా మనం వినటం లేదంటే ఇంకెవరు వచ్చి చెప్పినా వినం. ఎందుకంటే ఒక మాట రాయబడింది. ఈ మాట చూసుకున్న తర్వాత మనం ముగించుకుందాం పిల్లరా. లూకాసు వార్త 16 అధ్యాయం. లూకాసు వార్త 16 అధ్యాయంలో ఒక మాట రాయబడింది, చూద్దాం. 16 అధ్యాయం లూకాసు వార్తలో 31వ వచనం. 31వ వచనం. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతులలో నుండి ఒకడు లేచునను వారు నమ్మరని అతనితో చెప్పనెను. వినిన ఎడల కాదక్క, వినని ఎడల. అది గమనించండి. చాలా తెలుగు భాషలో చిన్న చిన్న ఒక అక్షరం అంతే. వినిన వినని చాలా డిఫరెన్స్ వెళ్ళిపోతుంది పూర్తిగా. మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వినకపోతే చచ్చిపోయినోడు ఒకడు లేచి వచ్చి చెప్పినా కూడా వినరన్నాడు. కాబట్టి ఇక్కడ సంఘములో, మన కుటుంబంలో, మన పెద్దలుగా, ఆత్మీయులుగా, సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు, కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పినప్పుడు విన్నోళ్ళు చచ్చినోడు లేచి వచ్చి వినరట. కాబట్టి మారగలిగిన వాళ్ళు ఇక్కడే మారాలి. మాట వినగలిగిన వాళ్ళు, మౌల్డ్ అవ్వగలిగిన వాళ్ళు మన దగ్గరే అయిపోవాలి. అంతకు మించి దాటకూడదు. అక్కడ అదే చివరి అవకాశం. అందుకే ఆ చివరి అవకాశం కూడా సద్వినియోగపరచుకోలేదు కనుక ఇంకా వాళ్ళు మారని దేవుడు తీసేశాడు. దేవుడు తీసేటువంటి పరిస్థితికి మనం తెచ్చుకోకుండా, ఎందుకంటే మన ప్రాణం, మన సకల మార్గములు ఆ దేవుడి వశంలో ఉంటాయి. ఆయన అనుకుంటే ఎంతసేపు పట్టి కబురు వచ్చేస్తుంది అంతే మనందరికీ. ఏమనంటే లాజరస్ పోయాడు అని. నా గురించి చెప్పుకున్నాడు, మీ గురించి కూడా అలా చెప్పుకున్నాడు. తెల్లారే మాట్లాడాడు కదా, అప్పుడు పోయాడు అంటే మరి ఏం చేద్దాం? మాట వినట్లేదు. మరి ఎన్ని చేసినా కూడా, ఎంత ప్రయత్నాలు చేసినా కూడా మారట్లా. ఇంకా కొన్ని అట్లాగే ఉన్నాయి. ఎన్ని చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత అవకాశం ఇచ్చినా మారినోడు ఇంకేం చేస్తాడు? కాబట్టి తీసేయాలి అనుకున్నాడు దేవుడు. కాబట్టి ఫోటోకు దండపడకుండా చేసుకోవటం మన చేతుల్లో ఉంటుంది. సద్వినియోగపరుచుకున్నాం నీతిమంతుల సేవల్ని. ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ తండ్రి అయిన దేవునికి, యేసు ప్రభువు వారికి, పరిశుద్ధాత్మనికి, ఆత్మీయ తండ్రులకి, అలాగే మనం వృద్ధిలోకి రావాలని మన కోసం కష్టపడినటువంటి తల్లి, తండ్రి, తోబుట్టువులు, పెద్దలు, ఆత్మీయులు, సంఘ సభ్యులు, తండ్రి సమానులు, తల్లి సమానులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరి సేవల్ని, వారందరి ప్రేమను వృధాపరుచుకొని మనం అపరాధులు కాకుండా జాగ్రత్త వహించాలని ప్రేమతో మీకు అందరికీ మనవి చేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ కూడా ఈ మాటలు ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.